अवतार मेहर बाबा की जय। మెహర్ ప్రేమిక లోకంలో మధుసూదన్ గురించి వినని వాళ్ళు ఉండరు. ఆయన గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన పేరు మధుసూదన్ శ్రీధర్ పుండ్. ఇతడు 1927 జూలై 10వ తేదీన సతారా జిల్లాలో ఒక పల్లెటూరులో జన్మించడం జరిగింది. కొన్ని కారణాల వలన వారి కుటుంబాన్ని పూనా నగరానికి మార్చుకున్నారు. కానీ ఆ వెంటనే అతని తండ్రి అలాగే అతని సోదరుడు అకస్మాత్తుగా మృతి చెందారు. కుటుంబ భారం అంతా మధుసూదన్పై పడింది. అలాగే అతని మరో సోదరుడు కూడా ఉన్నాడు. అతడు కూడా ఆ కుటుంబ భారంలో పాలు పంచుకున్నాడు. కొన్ని రోజులకు మధుసూదన్ పూనా మెడికల్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేసాగాడు. అతడు జన్మతః సౌమ్యుడు. అందరినీ ఆకట్టుకోగలిగిన కంఠస్వరం అతని స్వంతం. అలాగే కవిత్వం కూడా వ్రాసి పాడుతూ ఉండేవాడు. స్వరకల్పన కూడా చేయగలిగినవాడు. 1948లో కొందరు స్నేహితుల ద్వారా మెహర్ బాబా గురించి తెలుసుకుని 1949 ఆగస్టు 21వ తేదీన బాబాను తొలిసారి కలుసుకున్నాడు. ఇతడు బాబా పరిధిలోకి ఎలా వచ్చాడు, అలాగే బాబా తొలిసారి దర్శనం ఎలా చేసుకున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఆయన వ్రాసినటువంటి కథనం కరుణామయుడు అనే పుస్తకంలో కృష్ణారావు గారు పంతులు గారు తెలుగులోకి అనువదించినటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అతనికి అప్పుడు 16 సంవత్సరాల వయస్సు. కానీ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా కూడా పరిస్థితి ఏమీ బాగుండేది కాదు. తరచూ అనారోగ్యంతో మంచం పట్టేవాడు. అతని కుటుంబీకులందరూ అతని గురించి ఆందోళన చెందుతూ ఉండేవారు. అతనికి సంగీతం అంటే చాలా ఇష్టం. అతని బంధువు అయినటువంటి అలాగే అతని బావగారైనటువంటి ఒక వ్యక్తి ఎలాగైనా ఈ మధుసూదన్ తన ఆ స్థితి నుండి, అంటే ఎప్పుడు అనారోగ్యంతో అలాగే మానసికంగా కూడా బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులకు లోనవుతూ అలాంటి పరిస్థితుల్లో ఉన్న అతడిని ఎలాగైనా కొంచెం మెరుగుపడేలా చెయ్యాలి అని ఉద్దేశంతో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి అతనికి ఏదైనా మంచి బోధిస్తే బాగుంటుంది అని భావించాడు. ఆ సమయంలో హైదరాబాద్ నుండి ఒక వ్యక్తి పూనా నగరానికి ట్రాన్స్ఫర్ అవ్వడం, అతనితో ఈ మధుసూదన్ బావకు పరిచయం అవ్వడం జరుగుతుంది. ఎలాగైనా బతిమాలి ఆ వ్యక్తిని మధుసూదన్ ఇంటికి తీసుకొచ్చాడు. మధుసూదన్ పరిస్థితి గురించి చెప్పి ఉండొచ్చు. అలాగే అతనిలో సంగీతాభిలాష, సంగీతం పట్ల ఆసక్తి గురించి కూడా అతనికి తెలిపి ఉన్నాడు కాబోలు. అతను రాగానే హార్మోనియాన్ని శృతి చేసి పాడడం ప్రారంభించాడు. హిందీలో ఎంతో చక్కటి స్వరంతో మంచి బాణీలో పాడడం ప్రారంభించాడు. మధుసూదన్ విని భజన గీతాలా అయితే నాకొద్దు, నాకంతగా ఇష్టం లేవవి అని నిర్మోహమాటంగా చెప్పాడు. చిన్నతనం నుండి సాధువులు, భజనలు అంటే ఇష్టం ఉండేది కాదు. ఆ వ్యక్తి నువ్వు మొదట విను, నీకిష్టం లేకుంటే చెప్పు, అప్పుడే మానేస్తాను అని చెప్పడం జరిగింది. అలా ఆ గాయకుడు అనగానే సరే వింటాను అని వినసాగాడు మధుసూదన్. ఏ గీతాలైనా చక్కని హిందీ బాణిలో బహుశ్రావ్యంగా పాడటంతో మధుసూదన్కి కూడా కొంచెం ఆసక్తి ఏర్పడి పూర్తిగా ఆయన పాటలు వినడం జరిగింది. అలా ఆ కొత్త వ్యక్తితో
స్నేహం చేశాడు. అతని వద్దకు వెడుతూ వస్తూ ఉండేవాడు మధుసూదన్. ఒకరోజు అతడు మధుసూదన్‌ని కూడా కొన్ని పాటలు పాడు అని చెప్పి అడుగుతాడు. మధుసూదన్ నాకసలు ఏ పాటలు రావు. నాకు సంగీతం అంటే ఇష్టమే కానీ నేను పాటలు నేర్చుకోలేదు అని చెప్తాడు. అలా కాదు, నువ్వు నాతో కలిసి పాడు అవే వస్తాయి అని అతడు చెప్పాడు. ఇలా అతనితో పాడడం ప్రారంభించాడు మధుసూదన్. అలా పూనా నగరంలో జరిగే సత్సంగాలకు, అలాగే పూనాలో జరిగేటటువంటి అనేక ప్రదేశాలలో భగవంతుని కీర్తనలను ఆలాపిస్తూ వీళ్ళిద్దరూ కూడా తిరుగుతూ ఉండేవారు. ఒకసారి పూనాలో క్యాంప్ అనే ప్రదేశంలో ఒకనాడు ఒక ప్రార్థనా సమావేశం జరిగింది. అక్కడ సుభద్ర అనే శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యురాలైనటువంటి ఆమె సంగీతాన్ని వినడం జరిగింది. ఆమె పాడితే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేటటువంటి గొప్ప స్వరం ఆమెది. అలా బాబా యొక్క 54వ పుట్టినరోజు పండుగను పూనాలో గాడేకర్ ఇంటి వద్ద చక్కగా అత్యంత వైభవంగా జరగడం ప్రారంభమైంది. అక్కడికి వీళ్ళిద్దరూ కూడా పాడడానికి వెళ్లారు. అప్పటికి మధుసూదన్‌కి బాబా ఎవరో తెలీదు. బాబా గురించి కూడా వినలేదు. అక్కడ సుమారు 500 మంది వేచి ఉన్నారు. వాళ్ళందరిలో మధుసూదన్ కూడా మధ్యలో కూర్చుని ఉన్నాడు. ఇతని స్నేహితుడైనటువంటి గాయకుడు కొన్ని గీతాలను, సంకీర్తనలను పాడాడు. అలా పాడిన తర్వాత నా స్నేహితుడైన మధుసూదన్ కూడా మీ ముందు పాడతాడు అని ఆ సమావేశంలో ప్రకటించాడు. ఇక మధుసూదన్‌కి భయం వేసింది. ఎందుకు అంటే తనకి నిజానికి పాటలు రావు. కేవలము తన స్నేహితునితో కలిసి పాడడం అనేది అలవాటైంది. ఈ సభా సమక్షంలో ఇలా ప్రకటించడం వలన ఇంక పాడను అంటే బాగుండదు అని వెళ్ళి ఒక పాట పాడి వస్తాను అని పాడతాడు. ఆ పాట వినగానే అక్కడ వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంతో చాలా బాగుంది, మరో పాట పాడు అని అడిగారు. అయితే మరొక పాట పాడాడు. ఈ 2 పాటలు మాత్రమే అతనికి వచ్చు. అదేనా నేర్చుకుంటే వచ్చినవి కావు. అతని తల్లి ప్రతిరోజు ఈ సంకీర్తనలు పాడుకునేదట. ఆ పాటలు 2 విని విని ఇతనికి కంటతా వచ్చాయి. అందువలన 2 పాటలు పాడేశాడు. ఇంకా బావుంది, మరో పాట పాడవలసిందిగా వాళ్ళందరూ కోరారు. అప్పుడు నాకింక పాటలు రావు. ఈ 2 పాటలే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అని చెప్తాడు. పర్వాలేదు, పాడిన పాటలే మళ్ళీ పాడమన్నారు. వన్స్ మోర్ అన్నట్లుగా మళ్ళీ పాడాడు అతడు. అప్పుడు ఆ సమావేశానికి బాబాకు అత్యంత సన్నిహితుడైనటువంటి అబ్దుల్ ఘనీ మున్సిఫ్ కూడా వచ్చాడు. నిజానికి ఆ సమావేశంలో సంగీతం పట్ల అభిలాష ఉండి మధుసూదన్ పాల్గొన్నాడే కానీ అక్కడ బాబా సంకీర్తనలు జరుగుతున్నాయి, అలాగే బాబా గురించి అక్కడ మాట్లాడుతున్నారు అనే విషయం ఇతనికి పట్టలేదు. అతనికి తెలియలేదు. ఎవరో బాబా ఫోటో చూపించారు. ఆయన ఎవరో తెలుసా అని అడిగారు. అడిగితే ఏముంది, ఈ కుటుంబ పెద్ద ఎవరో అయ్యుంటారు అని మధుసూదన్ చెప్పాడు. కాదు కాదు, ఆయన అవతార్ మెహర్ బాబా అని అక్కడ వాళ్ళు చెప్పారు. మధుసూదన్ బాబాలంటే నాకు పెద్ద ఇష్టం లేదు. ఓహో అలాగా, నాకే బాబాలు అక్కర్లేదు అని అన్నాడు. అయితే అతడు నువ్వు అలా అనొద్దు, నువ్వు ఆయనను చూచి తీరాలి అని అడిగినప్పుడు మధుసూదన్ ఎందుకు చూడాలి, నాకేమిటి అవసరం అని అడిగాడు. అలా కాదు, నువ్వు చూస్తే ఆయనను చూడగానే నీకు ఇష్టం ఏర్పడుతుంది, తప్పక ఇష్టపడతావు, దయచేసి తప్పకుండా చూడాలి అని అతడు మళ్ళీ మళ్ళీ కోరాడు. సరే ఆలోచిస్తాను అంటూ ఇతడు తప్పించుకో ప్రయత్నం చేశాడు.
అంతేకాకుండా వాళ్ళు అలా కాదు, ఈరోజు మేము టికెట్లు బుక్ చేసుకుంటున్నాం. ఆదివారం మేమంతా కూడా బాబా దర్శనానికి వెడుతున్నాం. నువ్వు కూడా రావాలి అని వాళ్ళందరూ చెప్పడంతో, సరే ప్రయత్నిస్తాను అని చెప్పి అతడు వెళ్ళిపోతాడు మధుసూదన్. సరే మర్నాడు బాబా దర్శనానికి వెళ్ళాలి. ఆ రోజు రాత్రి అంటే ముందు రోజు రాత్రి నిద్రలో మధుసూదన్‌కి ఒక కల వచ్చింది. ఆ కల అతని జీవితంలో ఒక ప్రధానమైనటువంటి సంఘటనగా మారిపోయింది. ఒక పెద్ద మలుపు తిరిగింది ఆ కల వల్ల. ఈ కల గురించి ఇక్కడ మధుసూదన్ చెప్తున్నాడు. ఆ కల ఏమిటి అంటే, ఆ కలలో అతడు ఎక్కడికో షికారుగా వెడుతున్నాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక పాలరాతి దేవాలయం కనిపించింది. చాలా అందంగా ఉందది. ఆ దేవాలయంలో చిన్న చిన్న మరికొన్ని పాలరాతి దేవాలయాలు కూడా కనిపించాయి. అక్కడ ఎంతోమంది ఉపన్యాసాలు ఇస్తున్నారు. అలాగే భజనలు జరుగుతున్నాయి. కీర్తనలు ఆలాపిస్తున్నారు. చాలా హడావిడిగా ఉంది. అక్కడ వాళ్ళందరూ కూడా తెల్లని ధరించారట. ఇదంతా కలలో అతడు అనుభవించేటటువంటి ఆ కల గురించి చెప్తున్నారు. ఈ దేవాలయం లోపలికి వెళ్లి చూడగా అక్కడ కొంతమంది వృద్ధులైనటువంటి స్త్రీలు హిందీలో మాట్లాడుకుంటున్నారు. ఒక వృద్ధురాలు ఈ మధుసూదన్ దగ్గరికి వచ్చి, "నీకేం కావాలి నాయనా" అని అడిగింది. అతడు అనుకోకుండా, "దేవుడెక్కడుంటాడో మీకు తెలుసా?" అని అడుగుతాడు. ఆ స్త్రీ, "ఏ దేవుణ్ణి చూడాలనుందా?" అని అడిగింది. అప్పుడు మధుసూదన్, "అవును, నాకు చూడాలనుంది. సాధ్యమవుతుందా?" అని అడిగాడు. "సాధ్యమవుతుంది. కానీ ఒక షరతు ఉంది. ఏమిటి అంటే, నువ్వు ఆయనను దర్శనం చేసుకున్న తర్వాత ఇంక వెనక్కి పోలేవు. అందువలన ఈ విషయంలో నీ తల్లిదండ్రుల యొక్క అనుమతిని కోరిరా" అని చెప్పి ఆ వృద్ధురాలైన స్త్రీ మధుసూదన్ని పంపించి వేస్తుంది. అలా ఆవిడ చెప్పగానే మధుసూదన్ ఇంటికి వచ్చి తన తల్లిని అనుమతి వేడతాడు. తల్లితో ఈ విషయం చెప్పేటప్పటికి తల్లి, "అయ్యో! ఎంత వెర్రివాడవు. ఇటువంటి సదవకాశం ఎందుకు విడిచి వచ్చావు?" అని మందలించింది. వెంటనే మళ్ళీ తిరిగి అతడు ఆ కలలోనే ఆ పాలరాతి దేవాలయం దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ మళ్ళీ ఆ వృద్ధ వనిత కనిపిస్తుంది. దేవుడుండే చోటు చెప్పమని ఆమెను కోరతాడు. ఆమె కొన్ని గుర్తులు చెప్పింది. దాన్ని బట్టి ఇతడు ప్రయాణమై వెడుతూ ఉంటాడు. అక్కడ వెళ్ళగా వెళ్ళగా ఒక అతి పెద్ద, చాలా అందమైనటువంటి ఒక సరస్సు, బహుశా అది సముద్రమే అయ్యుంటుందేమో అని అంటున్నాడు. అలాంటి రంగురంగుల రాళ్లతో కూడినటువంటి అతి సుందరమైనటువంటి సరస్సు కనిపించింది. వెంటనే ఆ నీటిలోకి దూకి ఈదడం మొదలుపెడతాడు మధుసూదన్. అతడు చెప్తున్నాడు, "కలలో ఈదాను కానీ నిజానికి నాకు ఈత రాదు." అలా నీటి లోపల ఈదుతూ వెళ్ళగా ఒకచోట ఒక భూమి అంటే ఒక మైదానం ప్రాంతం అనేది వచ్చింది. అక్కడ కొంచెం ఎత్తుగా ఉంది. ఆ భూ ప్రదేశం పైన ఒక అద్భుతమైనటువంటి, సుందరమైనటువంటి మూర్తి కనిపించింది మధుసూదన్‌కి. అతడు చాలా అపూర్వమైనటువంటి వ్యక్తిగా, ఆజానుబాహుడై ఎంతో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, "ఓ వెర్రివాడా, నా కోసం ఎక్కడ వెతుకుతున్నావు?" అన్నాడు. అంటే ఇలా ఎవరో నేను పంపించగా వచ్చాను. ఇలా వాళ్ళు చెప్పినటువంటి గుర్తుల ప్రకారం నేనిక్కడికి వచ్చి భగవంతుడిని వెతుకుతున్నాను అని మధుసూదన్ సమాధానం చెప్తాడు. అయితే నన్ను అనుసరించు అన్నట్లుగా ఆ వ్యక్తి సైగ చేశాడు. అప్పుడు మధుసూదన్ ఆ దివ్యమైనటువంటి వ్యక్తిని వెంబడించి కొంత దూరం వెళ్ళాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు. మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. మళ్ళీ
అంతర్హితుడవుతాడు. చివరకు ఆ వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి ఒక మహా తేజస్సు మాత్రమే ముందుకు కదిలిపోతున్నట్లుగా కనిపిస్తుంది. అలా ఇతడు కూడా దివ్య తేజస్సును వెంబడించి ఇంకా ముందుకు వెడతాడు. అక్కడ ఒక తెల్లని కృష్ణ దేవాలయం కనిపిస్తుంది. అక్కడ వేణువు ధరించినటువంటి నల్లని కృష్ణుని విగ్రహం కనిపిస్తుంది. అక్కడంతా ఎవ్వరూ ఉండరు, నిర్మానుష్యంగా ఉంటుంది. ఈ కృష్ణుని విగ్రహం చుట్టూ తాను దర్శించినటువంటి దివ్య తేజస్సు అంటే ఆరా అంటాం, అది తిరుగుతూ ఉంటుంది. అక్కడ తనని ఎవరో పాట పాడమన్నట్లుగా వినిపిస్తుంది. వెంటనే మధుసూదన్ ఒక ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తూ ఉంటాడు. అలా ఆలపిస్తూ ఉండగానే గట్టిగా ఎవరో అరుస్తూ కుదుపుతున్నట్లుగా కనిపిస్తుంది. వెంటనే అతనికి మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూడగా అతని సోదరుడు అతన్ని లేపుతున్నాడు. ఏమిటి, నీకేమైంది? ఎందుకు అలా కలవరిస్తున్నావు? బానే ఉన్నావా? నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా, ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటలైంది. అహమ్మద్ నగర్ వెళ్ళాలి అని చెప్పావు. నీ కొరకు ఎవరో వచ్చి వేచి ఉన్నారు. కాబట్టి నువ్వు త్వరగా తయారై వెళ్ళు అని అతని సోదరుడు చెప్తాడు. వెంటనే ఇతనికి మెలకువ రాగానే అతడు ఆ కలలో నుండి అకస్మాత్తుగా రావడం వలన ఎక్కడ ఉన్నాడో కొన్ని క్షణాలు అర్థం కాలేదు. తీరా మెలకువ వచ్చిన తర్వాత అది కల అని అర్థమైనా కూడా ఎంతో ఆనందం కలిగింది. అంతటి గొప్ప కల వచ్చి అతడు నిజానికి ఆ కలలో నుండి ఇంకా బయటికి రాలేక ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. సరే, ఎవరో వచ్చారని తెలియగానే అతడు వెంటనే రెడీ అయ్యి అతనితో కలిసి అందరూ అంటే 8 మంది కలిసి అహమ్మద్ నగర్ వెడతారు. వాళ్ళందరూ కూడా అహమ్మద్ నగర్‌లోని బాబా సెక్రటరీ ఆఫీస్ అంటే ఆదికే ఇరానీ ఆఫీస్ దగ్గరికి వెడతారు. అవతార్ మెహర్ బాబా సెక్రటరీగా అతన్ని మధుసూదన్‌కి పరిచయం చేస్తారు. అతన్ని చూస్తే ఒక గొప్ప యువరాజులా ఉన్నట్ట. ఆదికే ఇరానీ వీళ్ళని అడుగుతాడు, ఏమిటి మీరు పూనా నగరం నుండి వచ్చారా? బాబా ఏకాంతవాసంలో ఉన్నట్లు ఆ విషయం మీకు తెలియదా? ఈ సమయంలో బాబా దర్శనానికి అనుమతి కూడా లభించదు అని మీకు తెలుసు కదా. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని సూటిగా ప్రశ్నించాడు. అప్పుడు మధుసూదన్‌కి కొంచెం చిరాకుగా అనిపించింది. ఏమిటి, బాబాకు సెక్రటరీ అయినటువంటి వ్యక్తి ఇలాగా మాట్లాడుతున్నాడు అంటూ, సరే పోదాం పదండి, వెనక్కి వెళ్ళిపోదాం అని మధుసూదన్ అన్నాడు. మిగిలినటువంటి బాబా ప్రేమికులు ఆదికే ఇరానీతోటి ఎలా అంటారు, మేము బాబాని ఇదివరలో దర్శించాము, కానీ కొందరు స్నేహితుల్ని మాతో పాటు ఇప్పుడు తీసుకొచ్చాం. బాబాను మేమేమీ అడగం, దూరం నుండి ఆయన్ని దర్శించి వెళ్ళిపోతాం అని అడగగా ఆది సరే అన్నాడు. అయినా కూడా దర్శనం అవుతుంది అని నేను మీకు మాట ఇవ్వలేను. బాబా ఏకాంతవాసంలో ఉన్నారు కాబట్టి నేను మీకు మాట ఇవ్వలేకపోతున్నాను. కానీ ఒక అవకాశం అయితే ఉంది. బాబా ఈరోజు మెహరాబాద్ వెళ్ళారు. తిరిగి మెహరాబాద్‌కి వచ్చేటప్పుడు ఈ రోడ్డు గుండానే వెడతారు. అలా వెళ్ళినప్పుడు మీరు దర్శనం చేసుకోవచ్చు. కానీ ఏ టైంకి వస్తారో నాకు తెలియదు. దారిలో వేచి ఉంటే మీకు అవకాశం కలగవచ్చు అని ఆదికే ఇరానీ చెప్తాడు. ఆ ప్రేమికులు ఆదిని ఈరోజు బాబా కారుని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అని అడుగుతారు. ఆదికే ఇరానీ నేనే కదా అన్నాడు. అయితే ఇంకే మమ్మల్ని చూడగానే కారు కొంచెం నెమ్మదిగా పోనిస్తే చాలు, ఆయనను ఒక్కసారి దర్శనం చేసుకుని వెళ్ళిపోతాము అని వాళ్ళు ఆదికే ఇరానీని రిక్వెస్ట్ చేశారు. ఆది కూడా సరే అలాగే అని చెప్పాడు. ఈ ప్రేమికులందరూ కూడా మధుసూదన్‌తో కలిసి అందరూ మధ్యాహ్నం భోజనం చేసి మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 7 గంటల వరకు
అహమ్మద్ నగర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు సమీపాన వేచి ఉన్నారు బాబా రాక కోసం. కానీ బాబా కారు ఎప్పటికీ రాలేదు. అప్పుడు మధుసూదన్ అతని స్నేహితులతో అంటాడు, ఇప్పుడు 7 గంటలు దాటిపోయింది. ఇప్పుడు కనుక చిట్ట చివరి బస్సు అందుకుంటే మనం పూనా నగరానికి వెళ్ళిపోవచ్చు. అందులో నేను ఉదయమే నా డ్యూటీకి వెళ్ళి అందుకోవాలి. కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోదాము అని అతడు అంటాడు. అయితే బాబా ఎటువైపు నుంచి వస్తారు, మెహరాబాద్ ఎటువైపు ఉంది అని అడగగా ఒకవైపు చూపిస్తారు వాళ్ళందరూ. సరే, మధుసూదన్ అటువైపు తిరిగి 2 చేతులతో నమస్కరించి, ప్రభు నువ్వెక్కడున్నా సరే ఇవే నా నమస్కారాలు, నేను వెళ్ళిపోతున్నాను అని చేతులు జోడించి నమస్కారం చేస్తుండగా ఒక విధమైనటువంటి ఒక దివ్య తేజస్సు ఈ మధుసూదన్ చుట్టూ ఆవరించి ఉంది. ఇంతలో ఒక మెరుపులాగా బాబా కారు వచ్చి ఆగింది. ఎక్కడైతే అంటే అంతకు ముందు రోజు మధుసూదన్ కలలో ఎవరైతే ఒక దివ్య పురుషుణ్ణి చూశారో ఆ దివ్య పురుషుణ్ణే ఇక్కడ కారులో కనిపించారు. ఆ దివ్య మంగళ విగ్రహం కారులో కనిపించగానే అతనికి స్పృహ తప్పిపోయింది. వీళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ బాబా కారు వచ్చి నెమ్మదిగా పోతున్న సమయంలో వీళ్ళందరూ బాబా దర్శనానికై ముందుకి వెళ్ళారు. ఇతడు స్పృహ తప్పి కింద పడిపోవడం ఎవ్వరూ గమనించలేదు. ముందుకు వెళ్ళారు. ఎందుకు అంటే అందరూ కూడా బాబా దర్శనాన్ని వాంఛిస్తున్నారు కాబట్టి. అలా ఇంతలో బాబా ఆది కారుని ఆపమని కింద పడిపోయినటువంటి మధుసూదన్ వైపు సూచించారు. వెంటనే మిగిలిన అక్కడ స్నేహితులందరూ కూడా వెనక్కి తిరిగి వచ్చి కింద పడిపోయినటువంటి మధుసూదన్ని ఎత్తుకుని బాబా కారు దగ్గరికి మోసుకు వచ్చారు. అప్పుడు బాబా మధుసూదన్ని దగ్గరగా రమ్మని అతని తలపై చేయి వేసి నిమిరారు. నీవు నాకు తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పారు. అంతే. ఆ తర్వాత చాలాసార్లు మహాబలేశ్వర్లోను అలాగే గురుప్రసాద్లోను ఇలా అనేక సార్లు బాబాను దర్శించుకునే అవకాశం మధుసూదన్కి కలిగింది. ప్రభు యొక్క సన్నిధానంలో అనేక పాటలు గేయాలు వ్రాసి పాడేవాడు. 1949 ఆగస్టు 21వ తేదీన ఈ మొట్టమొదటిసారి బాబాను కలిసి బాబా యొక్క దివ్య దర్శనాన్ని పొందినటువంటి ఆ దృశ్యం తర్వాత మరెప్పుడూ కనిపించలేదట. అంతటి అపురూపమైనటువంటి ఆ దృశ్యాన్ని పదే పదే అతడు స్మరించుకునేవాడు. ఈ అనుభవాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదట. ఎందువలన అంటే ఇదంతా అందరూ బాబా మహిమ అని అనుకుంటారు, బాబా ఏమి మహిమలు చెయ్యను అని చెప్పారు కాబట్టి అనంత శక్తిమయుడై ఉండి ఈ అవతారంలో ఆయన 100కి 100 పాళ్ళు జ్ఞానాన్ని విడుదల చేస్తూ ఉన్నారు. బాబా అవతార ప్రకటన అవగానే శక్తి ఆనందము విడుదలవుతాయి. బాబా మహిమ ఏమీ చెయ్యనని నేను నమ్ముతున్నాను అంటాడు మధుసూదన్. కానీ ఇక్కడ నేను చెప్పినటువంటి అనుభవం నిజంగానే నాకు కలిగింది. నేను అటువంటిదేమీ మనసా వాచా నేను కోరుకోలేదు. నాకు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక సాధనలు అలాగే సాధు పుంగవులు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేవి కావు. ఎందుకు అంటే హిందూ దేశంలో ఆధ్యాత్మికత పేరు మీద తాము సద్గురువులమని సాధువులమని ఎంతో మంది ప్రజలను వంచిస్తూ ఉన్నారు. అలాగే మా ఇంట్లో చిన్నతనంలో నిత్యము అనేక విగ్రహారాధనలు పూజలు పునస్కారములు జరిగేవి. ఒకనాటి రాత్రి అందరూ నిద్రిస్తూ ఉండగా విగ్రహాలన్నిటినీ నదిలో నేను పారవేశాను. తదుపరి కొద్ది కాలానికే నేను బాబా పరిధిలోకి వచ్చుట జరిగింది అని మధుసూదన్ చెప్పాడు. తర్వాత మధుసూదన్ బాబాను అనేక సార్లు దర్శించుకున్నాడు. అతడు అనేక కీర్తనలు బాబాపై వ్రాసి స్వరపరిచి స్వయంగా బాబా ముందు
అవకాశం ఉన్నప్పుడల్లా తన బృందంతో కలిసి పాడుతూ ఉండేవాడు. బాబా కూడా చాలా సంతోషించారు. బాబా సూచన మేరకు ఆయన వ్రాసిన కీర్తనలు 2 సార్లు పబ్లిష్ అయ్యాయి. దివ్య సనాతన అనే హారతి కూడా వ్రాసి బాబా ముందు పాడడం జరిగింది. 1959 మే 14న మధుసూదన్ సుభద్రల వివాహం బాబా సమక్షంలోనే గురుప్రసాద్లో జరిగింది. ఆ సందర్భంలో బాబా తనకు ఉపాసిని మహారాజ్ స్వయంగా ఇచ్చిన షాల్ని వీళ్ళ ఇద్దరికీ అంటే వివాహ సందర్భంలో బాబా బహూకరించారు. బాబా నుండి అరుదైన కానుక లభించిన సుభద్ర, మధుసూదన్లు ధన్యజీవులు. అయితే ఇంకా కొన్ని విషయాలు మనకి లార్డ్ మెహర్ ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. దాన్ని ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మహాబలేశ్వర్లో జరిగినటువంటి ఒక విషయాన్ని లార్డ్ మెహర్లో చెప్పబడింది. అదేమిటి అంటే, ఆ రోజుల్లో పూనా భజన గ్రూపు అని ప్రారంభమైంది. అంటే అందులో మధుసూదను, నరేంద్ర తాడే వీళ్ళందరూ కూడా పాల్గొనేవారు. బాబా పట్ల ఎంతో ప్రేమను, విశ్వాసంతో వాళ్ళు భజనలు, అలాగే వారం వారం పూనాలో ఒక ప్రదేశంలో వాళ్ళందరూ సమావేశమై బాబా పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఒకసారి బాబా ఈ పూనా భజన బృందాన్ని మహాబలేశ్వరికి ఆహ్వానించారు. అది మెహ్రా బర్త్డే, అంటే ఆ రోజు క్రిస్మస్ కూడా అయింది. ఆ రోజు మెహ్రా బర్త్డే సందర్భంగా వీళ్ళ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు బాబా. దీనికి ముందు ఖాక్ సాహెబ్, ఇతడు బాబాకు అత్యంత సన్నిహితుడు. చాలా చాలా సంవత్సరాలు, అంటే మంజిలీ మీం రోజుల నుండి అనేక సంవత్సరాలు, అంటే 1949 వరకు అతడు బాబాతోటే నివసించాడు మెహరాబాద్లో. బాబా నవజీవనానికి వెడుతూ ఉండగా అతడు పూనా తన కుటుంబంతో సహా వచ్చేస్తాడు. ఆ ఖాక్ సాహెబ్ బాబాని గురించి ఒక గొప్ప ఖవ్వాలి, బహుశా గజల్ అనుకుంటాను, అది రాసి హాడేకు ఇస్తాడు. మీకు కనుక అంటే పూనా భజన మండలి బాబా సమక్షంలో గానం చేయడానికై మహాబలేశ్వర్ వెడుతున్న విషయం తెలిసి అతడు థాడేకి తాను రాసినటువంటి ఈ గీతాన్ని ఇస్తాడు. మీకు అవకాశం కనుక వస్తే ఈ గీతాన్ని బాబా ముందు పాడవలసిందిగా వాళ్ళకి చెప్తాడు. తర్వాత 2-3 రోజులకే ఖాక్ సాహెబ్ పూనాలో 64వ సంవత్సరంలో అతడు మరణించడం జరుగుతుంది. ఇతడు అసర్ సాహెబ్తో కలిసి, అంటే మంజిలీ మీంలో ఉన్న సమయంలో ఉపాసిని మహారాజు యొక్క జీవిత చరిత్రను ఉర్దూలో రాస్తాడు. అలాగే బాబాతో అనేక సంవత్సరాలు టోకాలోను, బెంగళూరులోను, మెహ్రాబాద్లోను బాబాతో పాటు నివసించినటువంటి అత్యంత సన్నిహిత ప్రేమికుడు. అలాగే అతని వయస్సు కారణంగా నవజీవనంలో పాల్గొనలేక పూనాకి వచ్చేస్తాడు. ఈ ఘని ఖాక్ సాహెబ్ రచించినటువంటి ఈ పాటను చదువుతాడు. అతడు కూడా ఈ పాటను ఈ బాబా ముందు పాడవలసిందిగా కోరతాడు ఈ భజన బృందాన్ని. తర్వాత వీళ్ళందరూ బాబాని కలుసుకోవడం జరుగుతుంది. నవజీవనంలో ఉన్న సమయంలో బాబా తన సన్నిహిత కుటుంబాల వాళ్ళు, అలాగే తన సన్నిహితుల గురించినటువంటి వార్తలు ఆయనకేమీ చెప్పకూడదనే నియమం ఉంది. కాబట్టి ఖాక్ సాహెబ్ మరణ వార్తను బాబాకు ఎలా చేరవేయాలా అని వీళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. అది మెహ్రా బర్త్డే కాబట్టి వాళ్ళందరూ మెహ్రా బర్త్డే కోసం బాబా ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో పాల్గొని
బాబా ముందు తమకు బాబా ముందు బాబా కీర్తనలు పాడడానికి ప్రారంభిస్తారు. బాబా వాళ్ళు పాడేటటువంటి భజనలను, గజల్స్‌ని అన్నీ కొంతసేపు వింటారు. తర్వాత ఇవి ఈ పాటల్ని బాబా స్త్రీ మండలి వాళ్ళు కూడా మరొక అంటే పక్కనే ఉన్నటువంటి కర్టెన్ వెనకాతల కూర్చుని పాడుతూ ఉంటారు. అలాగే గాడేకర్ ఎలాగైనా బాబాకు కాక్ సాహెబ్ గురించిన వార్తను చెప్పాలి అని అనుకుంటాడు. వెంటనే మధుసూదన్ని సైగ చేస్తే మధుసూదన్ ఆ పాటను పాడడం ప్రారంభిస్తాడు. అలా కొంతసేపు పాడగానే బాబా ఆగమంటారు. ఆగి సైగ చేస్తారు. అతడు నా దగ్గరికి వచ్చేసాడు అనేటటువంటి సైగ వీళ్ళకి అర్థమవుతుంది. అంటే బాబా ఆ సమయంలో ఎక్కడో కొంతసేపు ఉన్నారు అనేటటువంటి విషయం తెలుస్తుంది. అక్కడ లేరు అనే విషయం తెలిసి అంటే అంటే ఆయన మిగిలిన అంటే ఈ భూమికల్లో వర్క్ చేస్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా. అలా ఆయన ఇక్కడ ఆబ్సెంట్ అయ్యారు అనే విషయం వీళ్ళు గ్రహించి వాళ్ళు కామ్‌గా ఉండిపోతారు. కొంతసేపటికి ఆయన మళ్ళీ తిరిగి వచ్చాను అన్నట్లుగా వీళ్ళకి సైగ చేసి గీతాన్ని కంటిన్యూ చేయమంటారు. అయితే బాబా కాక్ సాహెబ్ గురించి చెప్పకపోయినా ఈ పూనా భజన మండలి పాడినటువంటి పాటల వలన ఆహ్, అతడు నా దగ్గరికి చేరుకున్నాడు అనేటటువంటి సైగను వీళ్ళు అర్థం చేసుకుని, మళ్ళీ మధుసూదన్ ఆ గీతాన్ని ప్రారంభిస్తాడు. ఆ గీతాన్ని పాడి ముగిస్తాడు. అప్పుడు ఎవరు రాశారు ఈ పాటని బాబా అడుగుతారు. గాడేకర్ కాక్ సాహెబ్ బాబా అని చెప్తాడు. అయితే ఎప్పుడు రాశాడు అని కూడా బాబా అడుగుతారు. కొద్ది రోజుల ముందే ఆయన చనిపోవడానికి కొద్ది రోజుల ముందే రాశాడు అని అంటే ఈ విధంగా బాబాకు ఆ కాక్ సాహెబ్ మరణ వార్తను తెలియజేయడం జరుగుతుంది. ఇలా మధుసూదన్ పుండ్ ఇతడు బాబాకు అత్యంత సన్నిహితులైనటువంటి శిష్యుల్లో ఒకడు. అనేక కీర్తనలు ఇప్పుడు కూడా మనము నిత్యము పాడుకుంటూ ఉంటాము, వింటూ ఉంటాము. ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక బాబా ప్రేమికుడైనటువంటి ఆ మధుసూదన్ పుండు గురించినటువంటి విషయాలు ఈరోజు తెలుసుకునే అవకాశం మనందరికీ దొరికినందుకు బాబా కృతజ్ఞతలు తెలుపుతూ అవతార్ మెహర్ బాబాకి జై.